ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుతున్నాను. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఆయనకు ప్రార్థన చెయ్యాలి. మన బలహీనమైన స్వరాన్ని కూడా వినేంత దగ్గరగా దేవుడు మనకు ఉండగా, మనం ఎందుకు ఇరుగు పొరుగు వారి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాలి? మనం ఎందుకు దిగాలుగా కూర్చుని స్వంత ప్రణాళికలు వేసుకుంటూ ఆలోచనలు చెయ్యాలి? మనము మన భారాన్ని ప్రభువుకు అప్పగించాలి. బాగా పరిగెత్తే వానికి తిన్నని మార్గం సులువుగా ఉంటుంది. అందుకనే మనం త్వరపడి జీవము గల దేవుని సన్నిధికి వెళ్దాం. మనకు ఎక్కడ నుండో సహాయం వస్తుంది అనుకోవడం వృధా ప్రయాస. ఆయన దగ్గర మన ప్రశ్నలకు ఖచ్చితంగా మనకు జవాబు దొరుకుతుంది. అలాగే దేవుని వాగ్దానమును చూస్తే ప్రార్థన చేయు వారందరూ అన్న మాట మనకు వర్తిస్తుంది. అంటే ప్రభువు నామములో ప్రార్థన చేసే వారందరికీ ఈ వాగ్దానం ఇవ్వబడింది. అందుకని మనం వాక్యం చూపించే దారిలో వెళ్ళి ఇంత గొప్ప వాగ్దానం చేసిన ప్రభువు నామములో ప్రార్థిద్దాం. మనకున్న సమస్య త్వరగా పరిష్కారం అవ్వాలి. మరి ఇది ఎలా జరుగుతుంది? మనకు తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. అయితే వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేర్చే మార్గాలు, పరిస్థితులు ఆయన చూసుకుంటాడు. ఆయనకు మాటలకు విధేయత చూపటమే మన పని. దేవునికి ఆలోచన చెప్పే పని మనది కాదు. మనం కేవలం ఆయన పిల్లలం, ఆయన సేవకులం, ఆయన పనివారం, ఆయన స్నేహితులం, అంతేకాని ఆయనకు సలహాదారులము కాము. కాబట్టి ఆయనకు ప్రార్థిద్దాము. కాబట్టి ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన తన లేఖనములో చెప్పినట్లుగా ఆపత్కాలములో నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. విశ్వాసంతో ప్రార్థిద్దాం. దేవుని దీవెనలు పొందుకుందాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మేము మీ దగ్గర ప్రార్థన చేయనప్పుడు మీరు మాకు చేసే సహాయాన్ని గురించి మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మరి ఒకసారి
మీ పాదాల దగ్గర మేము మా ప్రార్థన, మీరు మాకిచ్చే భద్రత, మీ నడిపింపును మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. నేర్చుకున్న దానిని బట్టి మేము కొనసాగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహం కాని వారికి వివాహం అవడానికి, గర్భఫలం లేని వారికి గర్భఫలం కలగటానికి, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.